హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీలుకప్ అప్రాక్సిమేట్ వాల్యూతో ఎలా చెక్ చేయొచ్చో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో వీలుకప్ ఎగ్జాక్ట్ వాల్యూ గురించి మనం చూసాం. ఇక్కడ కొంత డేటా మనకు ఎంటర్ చేస్తుంది. సేల్స్ మ్యాన్ ఎంత సేల్ చేశాడు, ఓకే, కమిషన్ పర్సంటేజ్ ఎంత తనకు వచ్చింది, కమిషన్ అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేస్తుంది. కమిషన్ పర్సంటేజ్, కమిషన్ అమౌంట్ అనేది ఈ పక్కన ఎంటర్ చేసిన టేబుల్ బేసిస్ పైన ఆటోమేటికల్లీ మనకి రావాలి. ఓకే, ఏంటి ఈ టేబుల్? 10,000 రూపీస్ వరకు సేల్ చేసినట్లయితే 3% కమిషన్ వస్తుంది. 25,000 రూపీస్ కానీ 25,000 రూపీస్ బిలో కానీ సేల్ చేసినట్లయితే 6% కమిషన్ వస్తుంది. 50,000 రూపాయలు కానీ 50,000 రూపాయల కంటే తక్కువ అయితే 8% కమిషన్ వస్తుంది. అలాగే 1,00,000 రూపాయలు కానీ 1,00,000 రూపాయల కంటే తక్కువ అయితే 10% కమిషన్ వస్తుంది. ఈ టేబుల్ బేసిస్ పైన ఇక్కడ మనకు ఆటోమేటికల్లీ ఫిల్ అవ్వాలి. ఏ సేల్స్ మ్యాన్ కి ఎంత కమిషన్ పర్సంటేజ్ వచ్చింది, ఎంత కమిషన్ వచ్చింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, తారక్ అనే వ్యక్తి సేల్స్ మ్యాన్ 32,000 రూపీస్ సేల్ చేశాడు అంటే ఎంత కమిషన్ వస్తుంది? 32,000 రూపీస్ అనేది 25,000కి 50,000కి మధ్యలో ఉంది. ఓకే, సో 25,000 రూపీస్ కానీ అంతకంటే ఎక్కువ కానీ సేల్ చేసినట్లయితే 6% కమిషన్ కదా, అంటే ఇక్కడ మనకి 6% కమిషన్ రావాలి. అలాగే ఎంత కమిషన్ అమౌంట్ అనేది పక్కన రావాలి. ఓకే, ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. సో ఫార్ములా ఏంటి అంటే వి లుకప్, ఎక్కడైతే మనకి రిజల్ట్ రావాలో అక్కడ ఫార్ములా ఇవ్వాలి. సో ఈ సెల్లో నేను ఫార్ములా ఇస్తున్నాను. ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ. ఓకే, లుకప్ వాల్యూ ఏంటి? B2 అంటే ఈ 32,000 రూపీస్ కదా, P2 కామా అంటే ఈ 32,000 రూపీస్ ని లుకప్ చేయాలి, కామా టేబుల్ అరే, ఏ టేబుల్ బేసిస్ పైన చూడాలి అని అడుగుతుంది. ఏ టేబుల్ బేసిస్ పైన? ఈ F1 నుంచి ఓకే G8 వరకు డేటా ఉంది కాబట్టి ఆ డేటాని సెలక్షన్ అయినా చేయాలి, లేకపోతే ఇలా టైప్ చేసుకున్నా పర్వాలేదు. F1 నుంచి G8 వరకు కామా అందులో ఏంటి ఏ కాలం చూడాలి అని చెప్పేసి అడుగుతుంది. ఏ కాలం చూడాలి? F అనేది ఫస్ట్ కాలం అయితే కమిషన్ అనేది సెకండ్ కాలం. ఓకే, కమిషన్ కాలం చూడాలి కాబట్టి 2. ఓకే, సెకండ్ కాలం ఇచ్చాను 2 కామా ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్ మ్యాచ్ చూపించాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ చూపించాలి అని అడుగుతుంది కదా. అప్రాక్సిమేట్ మ్యాచ్ కి అయితే ట్రూ అని టైప్ చేయాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కి అయితే ఫాల్స్ అని టైప్ చేయాలి. ఓకే, నేను ట్రూ అని ఇస్తున్నాను. అప్రాక్సిమేట్ మ్యాచ్ బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. చూడండి ఎంత వచ్చింది? 6% కమిషన్ వచ్చింది. సరిపోయింది కదా. 25,000 రూపీస్ ఓకే, కానీ 25,000 రూపీస్ కానీ అంతకంటే ఎక్కువ కానీ సేల్ చేసినట్లయితే 6% కమిషన్. ఓకే, సరిపోయింది. అయితే అప్రాక్సిమేట్ మ్యాచ్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ కి ఏం చేయాలి? మనం ఫాల్స్ అని ఇవ్వాలి కదా. నేను ఫాల్స్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూస్తే నాట్ అవైలబుల్ అని వచ్చింది, ఎర్రర్. 32,000 రూపీస్ ఓకే, ఈ టేబుల్లో ఎక్కడ కూడా లేదు. అంటే ఎగ్జాక్ట్ కి 32,000 రూపీస్ ఉంటేనే దాంట్లో వాల్యూ అనేది, లుకప్ వాల్యూ అనేది చూసి మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. సో అలా కాదు కదా మనకి, అందుకు అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రూ. చూడండి, సరిపోయిందా?
అయితే ట్రూ ఫాల్స్ ఈ టైప్ చేయటం కొంచెం టైం టేకన్ అనుకుంటే ఓకే ఎగ్జాక్ట్ మ్యాచ్కి 0 ఇవ్వాలి. చూడండి ఇంకా నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఎగ్జాక్ట్ మ్యాచ్కి కోడ్ ఏంటంటే 0 ఇవ్వాలి. అప్రాక్సిమేట్ మ్యాచ్కి 1 అని ఇవ్వాలి. చూడండి ఎలాగైనా పర్వాలేదు. ఓకే నెక్స్ట్ కమిషన్, ఎంత కమిషన్ అమౌంట్ తనకు వచ్చింది కావాలి అంటే 30,000 రూపీస్ పైన 6% కమిషన్ వచ్చింది అంటే ఏంటి ఈక్వల్ టు B2 ఇంటూ ఇదేసాలి C2 ప్లస్ ఎంటర్ 1,920 రూపీస్ కమిషన్ అనేది వచ్చింది. ఓకే మరి మిగతా సెల్స్ అన్నింటికి మనం అప్లై చేయాలి కదా. సో సెలెక్షన్ చేసి యాక్చువల్గా ఏం చేస్తా మనం డ్రాగ్ చేస్తాం. డ్రాగ్ చేసిన తర్వాత చూస్తే మనకి ఈ సెల్స్ లో ఎర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే ఎర్రర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ రిజల్ట్ మనం చెక్ చేసినట్లయితే F2 నుంచి G9 వరకు అనేది టేబుల్ అరే చూపిస్తుంది. ఓకే F2 నుంచి G9 మనకి టేబుల్ ఎక్కడి నుంచి ఉంది F1 నుంచి కదా F1 నుంచి G8 వరకు ఉంది కదా. కానీ ఈ రిజల్ట్ లో F2 నుంచి F1 దాటిపోయి F2 నుంచి G9కి వెళ్ళింది. ఓకే అంటే డ్రాగ్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇది చూడండి F3 నుంచి G10 ఆ నెక్స్ట్ రోస్ కి అదేమవుతుందంటే అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట కదా. అంటే ఫిక్స్ అవ్వలేదు. F1 నుంచి G8 ఈ సెల్ రేంజ్ అనేది అక్కడ ఏంటంటే ఫిక్స్ అవ్వలేదు. ఏదైనా ఒక సెల్ రేంజ్ కానీ సెల్ కానీ ఫార్ములాలు ఫిక్స్డ్ గా ఉండాలంటే ఓకే అక్కడ యూజ్ చేయాల్సిన కీ ఏంటి అంటే F4 కి ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ నేను F4 కి ప్రెస్ చేస్తున్నాను. F4 కి ప్రెస్ చేస్తే డాలర్ సింబల్స్ వస్తాయి. ఓకే అలా వచ్చిందంటే అర్థం ఫిక్స్ అయిందని అర్థం. నెక్స్ట్ అలాగే G8 కూడా మనం ఫిక్స్ చేయాలి కదా. ప్రెస్ F4 చూడండి. ఓకే F4 కి ఒకవేళ గుర్తు లేకపోయినట్లయితే ఇలా డాలర్ సింబల్స్ టైప్ చేసుకున్న ఒక ప్రాబ్లం లేదు. తర్వాత ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడేమైంది రిజల్ట్స్ అన్ని మనకు సక్రమంగా వచ్చాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ 23,000 రూపీస్ సేల్ చేశాడు. కమిషన్ 3%, అమౌంట్ 690 రూపీస్. ఓకే 23,000 రూపీస్ చెక్ చేసినట్లయితే ఇక్కడ 25,000 రూపీస్ కి ఇక్కడ ఉంది అంటే ఎంత 10,000 కి 25,000 కి మధ్యలో ఉంది కాబట్టి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 3% సరిపోయింది కదా. ఓకే సో అది VLOOKUP ఎగ్జాక్ట్ మ్యాచ్ కి నెక్స్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్ కి ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.